సికింద్రాబాద్ జిల్లాలో మా కార్యకర్తలు నాయకులు పెద్ద ఎత్తున పనిచేసి కార్పొరేటర్లు అలాగే పార్లమెంటు మేము గెలిచాము. మరి రాబోయే కాలంలో ఉన్న కార్పొరేటర్లు అలాగే 4 కాన్స్టిట్యున్సీలు పార్లమెంటు అన్ని కూడా భారతీయ జనతా పార్టీ కైవసం చేసుకుంటుంది. మేయర్ ఖచ్చితంగా భారతీయ జనతా పార్టీ కైవసం చేసుకుంటుంది. అదే దిశగా నాకు సంబంధించిన మా టీం అందరం కూడా బూత్ స్థాయి నుంచి కార్యకర్తలను బలోపేతం చేసి మరి రాబోయే రోజుల్లో ఈ కాంగ్రెస్ ప్రభుత్వం పైన ఉద్యమాలు అలాగే టీఆర్ఎస్ ప్రభుత్వం ఎలా అయితే విఫలమైందో మరి ఈ కాంగ్రెస్ పార్టీ కూడా విఫలం చెందుతుంది. ప్రజలు ఇప్పుడు భారతీయ జనతా వైపు చూస్తున్నారు, నరేంద్ర మోడీ గారి నాయకత్వం పైన చూస్తున్నారు. ఇక్కడ మా నాయకులు కిషన్ రెడ్డి గారు, లక్ష్మణ్ గారు మరి ఎల్లవేళలా ప్రజల మధ్యలో ఉండి వారి సమస్యలు తెలుసుకుంటూ పరిష్కరిస్తున్నారు. తప్పకుండా మరి వాళ్ళ నమ్మకాన్ని నేను నిలబెట్టి ఇవన్నీ కూడా విజయం సాధిస్తూ ముందుకు పోతాను. మా కార్యకర్తల బలంతో, మా మహిళల బలంతో, మా యువకుల బలంతో, అందరి బలంతో నేను తప్పకుండా మహంకాళి జిల్లాని మరి తెలంగాణలో నెంబర్ 1 జిల్లాగా తయారు చేస్తానని చెప్పేసి వినిపించుకుంటూ మీ అందరు కూడా ధన్యవాదాలు. మీ అందరి ఆశీర్వాదాలు నాతో ఉండాలి. భారత్ మాతాకి జై, జై శ్రీరామ్. మహంకాళి జిల్లాలో బీజేపీ పార్టీని బలపరచడానికి ఎలాంటి ప్రణాళికలు చేస్తున్నారు? బూత్ స్థాయి నుంచి పటిష్టం చేస్తాము. మా కార్యకర్తలందరూ కూడా మరి ఇంతకుముందే మేము 25 మెంబర్స్ తోటి బూత్ కమిటీలు వేసుకున్నాము, డివిజన్ కమిటీలు వేసుకున్నాము. ఇవన్నీ కూడా బలోపేతం చేసి ముఖ్యంగా పాత ఎక్స్పీరియన్స్ ఉన్న వాళ్ళు అలాగే యువరక్తం కూడా పార్టీలోకి వస్తుంది. వాళ్ళందరితో మేము పెద్ద ఎత్తున మా ప్రణాళిక చేసుకొని మిషన్ తెలంగాణని నినాదంతో ఈరోజు పార్టీ ముందుకెళ్తుంది. మరి దాంట్లో భాగంగా మహంకాళి జిల్లాలో కూడా మేము మరి మిషన్ మహంకాళి జిల్లా 4 అసెంబ్లీలు అలాగే మేయర్ కూడా కైవసం చేసుకుంటాము. ఎలాగైతే పార్లమెంట్లో కూడా ఇప్పుడు మేము గెలుచున్నామో రాబోయే కాలంలో మొత్తం హైదరాబాద్లో మరి గుండకాయ సికింద్రాబాద్ జిల్లా, ఆ గుండకాయతో తెలంగాణలో కూడా మేము విజయం సాధిస్తామని మాకు నమ్మకం ఉన్నది. తెలంగాణలో కూడా గవర్నమెంట్ వస్తుంది, మీరు చూస్తారు. ఎందుకంటే కాంగ్రెస్ ఫెయిల్ అయింది, టీఆర్ఎస్ ఫెయిల్ అయింది. ప్రజల చూపు ఇప్పుడు అందరు కూడా బీజేపీ వైపే ఉంది. సార్, ఇప్పుడు యంగ్ అండ్ డైనమిక్ లీడర్ మీరు జిల్లా అధ్యక్షులుగా నిలిచారు. మరి మీ నాయకత్వంలో మరి జిల్లాలో యువతకి ఎలాంటి ప్రోత్సాహం అందిస్తున్నారు? నేను దాదాపు 15 సంవత్సరాలు అంటే యువ మోర్చా అంటారు, భారతీయ జనతా యువ మోర్చా, దాంట్లో 15 సంవత్సరాలు పనిచేసిన. ఉమ్మడి రాష్ట్రంలో ట్రెజరర్గా, ఉమ్మడి రాష్ట్రానికి జనరల్ సెక్రటరీగా, అలాగే తెలంగాణలో యువ మోర్చా జనరల్ సెక్రటరీగా, అలాగే 4 సంవత్సరాలు తెలంగాణలో బీజేపీ రాష్ట్ర అధ్యక్షుడిగా పనిచేశాను. యువకుల పట్ల నాకు నమ్మకం ఉన్నది. వాళ్ళందరూ కూడా యువరక్తం అంతా కూడా పార్టీ వైపు చూస్తున్నది. అందరి యువకులందరినీ వెంట పెట్టుకొని వాళ్ళ బలంతో అలాగే సీనియర్ లీడర్ల ఎక్స్పీరియన్స్తో కలిసి ముందుకెళ్తాము. ఈ యువకులందరూ కూడా రాబోయే కాలంలో భారతీయ జనతా పార్టీని గెలిపిస్తారు. యువకులే రాబోయే కాలానికి మరి మన దేశానికి యంగెస్ట్ కంట్రీ అంటారు. ఈ యువకులే మరి భారతీయ జనతా పార్టీలో మోడీ గారి నమ్మకంతో ఈరోజు తెలంగాణలో కూడా మేము ప్రభుత్వం సాధిస్తాం. సో స్థానికంగా గతంలో బీఆర్ఎస్ పార్టీ ఉందన్న స్థానికంగా, సో ఎట్లా ఎదుర్కొంటారు ఈసారి? బీఆర్ఎస్ ఫెయిల్ అయిపోయింది. వాళ్ళు ఇచ్చిన ప్రామిసెస్ ఇవ్వలేదు, ఎక్కడ కూడా నెరవేర్చలేదు. అలాగే కాంగ్రెస్ ఇచ్చి హామీలు ఇచ్చారు, 6 వాగ్దానాలు చేస్తారు, 42 వాగ్దానాలు చేస్తారని ఎక్కడ కూడా నెరవేర్చలేదు. ఈరోజు ప్రజలు కాంగ్రెస్ నమ్మట్లేరు. బీద కుటుంబాలు ఇక్కడనే ఒక చిన్న డబ్బా ఉంటే ఆ డబ్బా కూడా లేపేసి వాళ్ళకు జీవన ఉపాధి లేకుండా చేస్తారు ఈరోజు కాంగ్రెస్ ప్రభుత్వం. సో ప్రజలు కాంగ్రెస్ వల్ల కూడా విసుకున్నారు, అలాగే టీఆర్ఎస్ ప్రభుత్వాన్ని విసుకున్నారు. కేవలం భారతీయ జనతా పార్టీ వైపు చూస్తున్నారు. ఎలాగైతే అన్ని రాష్ట్రాల్లో ఈరోజు భారతీయ జనతా పార్టీ గెలుస్తుందో మోడీ గారి నాయకత్వంలో భారతీయ జనతా పార్టీ మహంకాళి జిల్లాలో కూడా అన్ని కార్పొరేటర్లు అన్ని కాన్స్టిట్యూన్సీలు గెలుచుకొని తెలంగాణలో కూడా తప్పకుండా ప్రభుత్వం సాధిస్తాం. సో ఫైనల్ గా ఒకటన్నా, ఏ ఎజెండాతో ఈసారి ముందుకెళ్తారు? మేయర్ సీట్ అబ్కి బార్ సికింద్రాబాద్ హైదరాబాద్ మే మేయర్ సీట్ బీజేపీ కా. సార్, ఇప్పుడు మీకు నమ్మకం ఉన్నప్పటికీ మిమ్మల్ని ప్రజలు నమ్ముతారని ఏంటి గ్యారంటీ? మోడీ గారి పట్ల నమ్మకం ఉంది. మోడీ గారు నమ్మినంటే దేశం కోసం పనిచేస్తున్న ఏకైక సూపర్ పవర్ దిశగా తీసుకెళ్తున్న ఏకైక నాయకుడు ఈరోజు మోడీ గారు. ప్రజలందరూ కూడా మోడీ వైపు చూస్తున్నారు, ఇక్కడ ప్రజలు కూడా మోడీ వైపు చూస్తున్నారు. తప్పకుండా మేము విజయం సాధిస్తామని నమ్మకం మాకుంది. అలాగే మా కార్యకర్తల బలం మాకున్నది. మా కార్యకర్తలు ఎల్లప్పుడూ పవర్లో ఉన్నా లేకున్నా కానీ ప్రజల మధ్యలో ఉంటారు, వారి సమస్యలు పరిష్కరించడం ముందుకెళ్తారు. సో అలాంటి కార్యకర్తల బలం మాకున్నది. తప్పకుండా ప్రజలు మా వైపు చూస్తున్నారు, మాకు నమ్మకం ఉంది. తెలంగాణలో గెలుస్తాం. ముఖ్యంగా ఈ సికింద్రాబాద్ మహంకాళి జిల్లాలో అన్ని కైవసం చేసుకున్న నమ్మకం మాకున్నది. స్థానిక ఎన్నికలు, ఎమ్మెల్సీ ఎన్నికలు, దీనిలో ఖచ్చితంగా మీరు విజయం సాధిస్తామని చెప్తున్నారు. ఇప్పుడు తెలంగాణ రాష్ట్ర ప్రజలందరూ కూడా మీరు ఏం చెప్పదలుచుకున్నారు? తెలంగాణ ప్రజలు మేధావులు. ఈరోజు టీఆర్ఎస్ని చూశారు, కాంగ్రెస్ చూశారు, అలాగే
ఇప్పుడు గ్రాడ్యుయేట్స్ అందరూ కూడా ఎడ్యుకేటెడ్, అలాగే టీచర్స్ కానీ వీళ్ళందరూ కూడా చదువుకున్న వాళ్ళు, వాళ్ళకి తెలుసు ఏ పార్టీకి వాళ్ళని. ఇంతకుముందు మనం ఏవిఎన్ రెడ్డి గారు చేస్తారు ఎమ్మెల్సీలో, అదే విధంగా ఇంటెలెక్చువల్స్ అందరూ కూడా భారతీయ జనతా పార్టీకి ఓటేస్తారు. ఓటేసి ఎమ్మెల్సీ కూడా కైవసం చేసుకునే నమ్మకం మాకున్నది.